1. వంటింటి చిట్కాలు. తాజా ఆకుకూరలు. కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని కడిగి ఆరబెట్టిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో లేదా టిష్యూ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. నిమ్మకాయలు. నిమ్మకాయలు ఎండిపోకుండా ఉండాలంటే వాటికి కొంచెం కొబ్బరి నూనె రాసి ఫ్రిడ్జ్లో భద్రపరచండి. ఎక్కువ రోజులు రసం ఉంటుంది. చీమల బెడద. చక్కెర డబ్బాలో చీమలు రాకుండా ఉండాలంటే అందులో 3 లేదా 4 లవంగాలు వేయండి. మృదువైన చపాతీలు. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం గోరువెచ్చని నీళ్లు లేదా పాలు కలిపితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. పాలు పొంగకుండా. పాలు కాచేటప్పుడు గిన్నె అంచులకు కొంచెం నూనె లేదా నెయ్యి రాస్తే పాలు పొంగి కింద పడవు. 2. శుభ్రత నిర్వహణ. ఫ్రిడ్జ్ వాసన. ఫ్రిడ్జ్లో నుంచి దుర్వాసన వస్తుంటే ఒక నిమ్మకాయను సగానికి కోసి ఫ్రిడ్జ్లో ఒక మూల ఉంచండి. లేదా ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా వేసి ఉంచినా వాసన పోతుంది. టైల్స్ మెరుపు. బాత్రూం లేదా వంటింటి టైల్స్ జిడ్డుగా ఉంటే వెనిగర్ మరియు నీళ్లు కలిపి తుడిస్తే త్వరగా శుభ్రపడతాయి. అద్దాల శుభ్రత. అద్దాలను తుడవడానికి పాత వార్తాపత్రికలను వాడితే మచ్చలు లేకుండా తళతళలాడతాయి. 3. ఆరోగ్య చిట్కాలు. గొంతు నొప్పి. గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. దగ్గు. తేనెలో కొంచెం మిరియాల పొడి కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. నిద్రలేమి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. మీకు వీటిలో ఏదైనా నిర్దిష్టమైన విభాగం గురించి, ఉదాహరణకు వంట రుచి పెంచే చిట్కాలు లేదా బ్యూటీ టిప్స్ గురించి మరిన్ని వివరాలు కావాలా?